కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో లైంగిక వేధింపుల ఘటనపై మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ విచారణ చేపట్టారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్తో సమావేశం ఏర్పాటు చేశారు. లైంగిక వేధింపుల నివారణకు పారదర్శక వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇక గతంలో విద్యార్థులు ప్రొఫెసర్లకు పలుమార్లు ఫిర్యాదు చేసిన టెక్నీషియన్ వైనం మారలేదన్నారు. ఫిర్యాదు చేసిన విద్యార్థుల వివరాలను గోప్యంగా ఉంచాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆదేశించారు. ఫోక్సో చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద ఇప్పటికే కేసులు నమోదు చేశామని మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ తెలిపారు. పేరెంట్స్ కష్టపడి చదివిస్తూ వీళ్ళు కూడా గంట 2 గంటలు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి చదువుకోవటం, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అనుకొని ఇక్కడ ఇంత దూరం రావడం, చదువుకోవటం. సో ఇవన్నీ చేస్తూ ఇక్కడ ఒక వాతావరణం అనేది వాళ్ళకి సరిగ్గా అనిపించలే. ఎందుకంటే ఓ పక్క కష్టపడి చదువుకుంటూ ఇలాంటి అక్కడ పనిచేసే వాళ్ళతో, టెక్నీషియన్స్తో వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అది నిజంగా చాలా బాధాకరం. అది ఎక్కడ కూడా జరగకూడదు. ఎందుకంటే ఆడపిల్లలు బయట చదువుకోవటానికి వెళ్ళినా, పనిచేసేటానికి వెళ్ళినా ఆ వాతావరణం అనేది సురక్షితంగా ఉండాలి. ప్రశాంతంగా వాళ్ళు చేసి